చేరువచ్చిన స్వామి సోదరులందరికీ రక్షకుడు విమోచకుడైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాం. ఈ దినాన్ని మా సోదరుడు శేఖర్ గారు ఆరాధనకు అధ్యక్షుడిగా ఉండి చక్కగా నడిపించిన విధానాన్ని బట్టి సోదరులకు వందనాలు తెలియజేస్తున్నాం. మనం చాలా కాలం నుంచి అపోస్తల కార్యాల గ్రంథాన్ని నేర్చుకుంటున్నాం. అపోస్తల కార్యాలు సృష్టిలో వచ్చి ఎవరైనా వచ్చి మొదట రెండు విషయాలు చెప్తే చాలు. మొదట రెండు విషయాలు చెప్తే చాలు, ఎక్కువ అజీవంగా చెప్పద్దు. రెండు విషయాలు, ఒకటి వచ్చి రెండు విషయాలు. అంటే ఆ కృషి ఏంటంటే, నేను అపోస్తల కార్యాలు బోధించిన నప్పుడు సంఘానికి నేర్చుకుంటారు అని చూస్తుండాలి. ఎవరైనా ఒక సోదరుడు వచ్చి రెండు సంగతులు, మొదట తర్వాత రెండు అధ్యాయంలో రెండు సంగతులు, ఎక్కువ రెండు సంగతులు. ఎవరైనా మూడు అధ్యాయంలో రెండు సంగతులు, నాలుగు అధ్యాయంలో రెండు సంగతులు, ఐదు అధ్యాయంలో రెండు సంగతులు. మొదటి అధ్యాయంలో స్వాదాలు తెలియజేస్తారు. స్త్రీలు కూడా ఇటులకి ఎన్ని అధ్యాయులు అటెండ్ చేయాలి, అవసరమైతే రెండే సార్లు చదవండి. మొదటి అధ్యాయులు సార్, రెండు అధ్యాయులు సార్, మూడు అధ్యాయులు, అలా అన్ని అధ్యాయులు రెండే సార్లు చదవండి. అప్పుడు మీకు కార్యులు మొదలధ్యాయము దైవజనులు నిర్వహించారు. అయితే అందులో మనకు సందర్భం నేర్చుకున్న ప్రకారంగా యేసుక్రీస్తు వారు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత 40 దినాలు శిష్యులకు కనబడి అనేక రుజువులు కనపరిచి వారికి వాక్యం బోధించడం జరిగింది. అయితే వారు అడుగుతారు, యేసుక్రీస్తు వారు మాకు మళ్ళా రాజ్యం అనుభవిస్తారంటే. అంటే యేసుక్రీస్తు వారు చెప్తుంటారు, దాని పని తెలుసుకోవడం మీ పని కాదు, తండ్రి సోదరులు ఉన్నది. మీరు గలిలయ, సమరయ, యోధా ప్రాంతాలకు వెళ్ళి వాక్యాన్ని ప్రకటించండి అని తెలియజేయడం జరుగుతుంది. తర్వాత ఆయన ఆరోహణమైపోవడం జరుగుతుంది. అయితే అక్కడున్న అపోస్తలులు 11 మంది, వారితో పాటు యేసు తల్లి అయిన మరియా, అనేక మంది స్త్రీలు కూడుకొని ప్రార్థన చేసుకుంటూ ఉంటారు. పేతురు గారు అక్కడున్న న్యూటరిమంతో మాట్లాడుతూ దేవుని వాగ్దానం 12 మందికి ఇవ్వబడింది. అయితే అందులో ఒక అతను తప్పిపోడు, అతని పేరు యోధా. అయితే అతను తప్పిపోయిన స్థానంలో మనతో పాటు కూడా ఉన్న ఇద్దరు పేర్లు నిలబెడతాం. తండ్రి దేవుడు ఎవరిని ఏర్పరుస్తారని తెలియజేయడం జరుగుతుంది. అయితే అక్కడ బాషబా పేరు ఒకటి తెలియజేయబడుతుంది. మత్తయి పేరు ఇద్దరిని నిలబెట్టి, యూదుల ఆచారం ఏంటంటే వారు మధ్యలో నిలబెట్టి చీట్లు వేసి ఎవరి పేరు వేస్తే వారు నిలబెడతారు. అప్పుడు వారు ప్రార్థన చేసి నిలబెట్టగా మత్తయి పేట రావడం జరుగుతుంది. ఆ మత్తయిని వారిలో చేర్చుకొని వారితో పాటు ఆ యొక్క సువార్త పనిలో భాగంగా ఉండడం జరుగుతుంది. ఇది మొదటి విషయం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరైనా స్వాగతం పడతారు. అపోస్తల కార్యాలు స్వాగతం. సహోదరి సహోదరులారా, దైవ సేవకులు ప్రతి వారు కూడా మనకు అపోస్తల కార్య గ్రంథము వివరిస్తున్నారు కనుక 2వ అధ్యాయంలో ఉందంటే, మేడగదిలో అపోస్తలందరూ కూర్చున్నప్పుడు దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి వారి పైన రావడం జరిగింది. గదంతా కూడా అగ్ని జ్వాల వంటి ఒక జ్వాల
రూమ్ లోకి రావడం జరిగింది. ఆ గదంతా కూడా ఆవరించినప్పుడు అపోస్తలులందరూ కూడా దీని యొక్క వాక్ శక్తి పొందడం జరిగింది. వాక్ శక్తిని పొందడం జరిగింది. పరిశుద్ధాత్మను వరం పొందడం జరిగింది. అందువలన ఆ దేశంలో యెరూషలేములో వారు దాదాపుగా 15 దేశాల మధ్య వారు మాట్లాడడం జరిగింది. వారు మాట్లాడుతున్నప్పుడు 2:36 ఉంటుంది, మీరు సిలువేసిన యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించను. అంటే ప్రభు యేసుక్రీస్తు వారిని మీరు సిలువేస్తున్నారు, తండ్రి అయిన దేవుడు ఆయన ప్రభువుగాను క్రీస్తుగా నియమించని చెప్పినప్పుడు వారు అడుగుతూ ఉన్నారన్నమాట, మేమేం చేయాలంటే మీరు బాప్తిసం పొందాలి అటువంటి విషయాలు వారికి చెప్పడం జరుగుతుంది. అప్పుడు వేదికగా అడుగుతున్నారు వారు, అయ్యలారా మేమేం చేయాలంటే ఈ తరం వారికి వేరే ఉండి బాప్తిసం పొందాలని చెప్పినప్పుడు వారు దాదాపుగా ఇంచుమించు 3,000 మంది బాప్తిసం పొందడం జరిగింది. ఆ దినమనే యెరూషలేములో సంఘ స్థాపన జరగడం జరిగింది. అది క్రీస్తు సంఘానికి ప్రారంభము. లోకాగానం రాసిన పుస్తకాన్ని చదువుతూ ఉన్నామండి. అందులో 3వ అధ్యాయంలో మళ్ళీ మన సోదరులు మెన్షన్ చేస్తున్నారు. అందులో 13 గంటలు మెన్షన్ చేస్తున్నారు, కానీ ఇంగ్లీష్ బైబుల్లో 9 కావాలని మాట్లాడుతున్నారు మనకి అయ్యారు. ఆ సమయంలో మనకు తెలుసు పేతురు యోహాను గారు ఎక్కడికి వస్తారండి? ఏంటండి? సోమవారం దేవాలయంలోకి వస్తూ ఉంటారండి బోధించడానికి. ఆ సమయంలో ఉండరు ఎవరండి? ఎవరండి మాట్లాడాలండి? మాట్లాడాలి. భిక్ష పట్టుకునే ఆయన అంటే చీర మండలు కూడా ఆయనకి ఉండవండి. అలాంటి మనకి ఉదాహరణతో చెప్పినారు ఏంటండి, చూపించాలని చెప్పారండి ఆ రోజు. ఓకేనండి, ఇలా ఉంటుంది చీరమండ అంటే ఎముకలు ఏమి ఉండకుండా ఒలివి మాంసం ఉంటుంది అని ఆయన మనకి తెలియపరుచున్నారు. ఆయన ఎన్ని సంవత్సరాలు పైబడి అక్కడ అడుగుకుంటుంటున్నాడని విషయం 40 సంవత్సరాలు పైబడి తగ్గితే చాలు బాగుపడతారు. ఆయన ఆ ఏరియా యెరూషలేములో ఉండే చుట్టుపక్కల ఉండే పట్టణాలన్నింటినీ తెలిసింది. వారందరినీ తీసుకొచ్చి అపోస్తులు స్వస్థపరచడం జరిగింది. అపోస్తులు నేడబడితే చాలు, వస్త్రం తగ్గితే చాలు, స్వస్థపడుతున్నప్పుడు యెరూషలేము అంతా కూడా అపోస్తుల గురించి యేసు గురించి గొప్పలు అయిపోయింది. యెరూషలేము అంతా కూడా అప్పుడు యేసుకి అపోస్తులకి శత్రువులు ఉన్నారు. ఇప్పుడు నాటికి శత్రువులు ఉన్నారు, సత్యానికి శత్రువులు ఉంటారు. ఆది నుంచి అపవాది దేవుడు వాక్యానికి శత్రువు. దేవుడు మంచి పని చేస్తుంటే చెడు పని చేస్తుంటేవాడు. ఇది మంచి పని జరుగుతుంటే చెడు పని అలా జరుగుతుంది. ఇలా రెండు సాతాను ఇప్పుడు కూడా దేవుడి పనిని అన్నట్టుపరచడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. సగం జరుగుతుంటే దీన్ని ఏదో విధంగా డిస్టర్బ్ చేయాలి. ఎవరిలోనూ కలిసి ఎవరిలో వలన ఈ డిస్టర్బ్ చేసి సంఘాన్ని నాశనం చేయాలి. అది సాతాను చేసిన పని. అప్పుడు మనం ఏం చేయాలంటే మోకరించి తండ్రి ప్రార్థన చేయాలి. దేవుని సహాయం కొరకు అడగాలి. ఆయన ఇక్కడ సత్యం జరుగుతుంది, వాక్యం జరుగుతుంది, ఇక్కడ కొన్ని ఆటంకాలు జరుగుతున్నాయి, ఆటంకాలు జరగకుండా సహాయం చేయాలని ప్రార్థన చేయాలి. అలా జరిగిన తర్వాత ప్రధాన యాజకులు అభివృద్ధిలో ఉన్న వారందరూ ఆయన పరిచయం తెగవారు మనసులతో ఇంటుని అపోస్తులు హింసించడం ప్రారంభించారు. హింసించడం ప్రారంభించిన వారు ఎవరంటే మేము దేవుడికి లోపడతాం, మీకు మేము లోపడం అని అపోస్తులు వారిని గ్రహించారు. కింద సంఖ్యలో మనం ఆలోచన చేద్దాం. ఆలోచన చేసి అపోస్తుల్ని యోహాన్ని పేరుని బెదిరించడానికి చాలా ఇబ్బంది కలుగుతున్నారు. అప్పుడు ఏం చేశారంటే
చివరికి చెప్పేద్దాం. సత్యాన్ని బోధించడం ఏం చేయాలనుకున్నారు? చేసేద్దాం, చదువుదాం. 33 వచనం. వారి మాట విని జాగ్రత్త తెలుసుకుని వీరిని ఏం ఉద్దేశించుకుంటే ఇక చివరికి ఇంక ఏం చేసినా కష్టలేదు. ఇంక చివరిలో చదువుతాం. చదివిస్తే చదువు అనుకోదా? అయిపోదా? రెట్టింపు ఉంది, రెట్టింపు ఉంది, ఇంకా విస్తరిస్తుంది. అంతేగాని ఆగదు. అందుచేత ఏం చేశారంటే చెప్పని ఉద్దేశించగా సమస్త ప్రజల వలన అక్కడ ఒక మంచి వ్యక్తి ఉన్నారండి. ఆయన పేరు గమాలీయులు. గమాలీయులు ఏ జాతికి చెందినవాడు అంటే మనసే గోత్రానికి చెందినవాడు. సంఖ్యాకాండం 1వ అధ్యాయంలో, సంఖ్యాకాండం 1వ అధ్యాయంలో 10వ వచనం చదువుతాం. యాకోబు కుటుంబంలో రాహేలు పుట్టిన కుమారుడు యోసేపు. యోసేపు సంతానమందు అనగా ఎఫ్రాయిము గోత్రంలో అమీహూదు కుమారుడైన ఎలీషమాయు, మనష్షే గోత్రంలో పెదానూరు కుమారుడైన గమాలీయేలు. పెదానూరు కుమారుడైన గమాలీయేలు. గమాలీయేలు మనసే గోత్రానికి చెందినవాడు. మనసే యోసేపు గోత్రానికి చెందినవాడు. ఈ గోత్రానికి చెందినవాడు కనుక ఈయనకు యెరూషలేములో మంచి పేరున్న ఆయన. యెరూషలేములో కేథడ్రిల్ అనే సభలో, రాజ్యసభలో మెంబరు. అంటే చాలా పేరు ప్రఖ్యాతం. మనకి ఎంపీ ఉన్నారనుకోండి, మెంబర్ అయినా, రాజ్యసభలో మెంబర్ అయినా, అలాంటి ఆయనకు మంచి పేరు ఉంటుంది, గౌరవం ఉంటుంది, సెక్యూరిటీ ఉంటుంది. అలాంటి గమాలీయేలు అనే ఈ భక్తుడు వాళ్ళు పిలిచి ఏమన్నాడంటే, ఆయన మీరు చేసే పని తప్పు చేస్తున్నారు, మీరు చాలా జాగ్రత్తగా ఉండండి అని మంచి ప్రోత్సహించాడు. చదువుతాం. అపోస్తలుల కార్యాల గ్రంథంలో ఏమన్నాడంటే, సమస్త ప్రజల వలన గర్వం పొందినవాడు. అంటే ఎంత మంచివాడో అలాంటి వ్యక్తి వీళ్ళ మంచి ఉన్నాడు అనమాట. అంతేకాకుండా ఆయన ధర్మశాస్త్ర ఉపదేశకుడు, ధర్మశాస్త్రం బోధించడంలో ప్రవీణుడు. అలాంటి ప్రవీణుడు దగ్గర అపోస్తలుడైన పౌలు విద్య నేర్చుకున్నాడు. అంత గొప్పడైనా. చదువుతాం. 22వ అధ్యాయము, అపోస్తలుల కార్యాలు 22వ అధ్యాయము, 22వ అధ్యాయము 3వ వచనం చదివితే, పౌలు నేను అపోస్తలుల కార్యాలలో 22వ అధ్యాయం 3వ వచనంలో నేను కిలికియాలోని తార్సులో పుట్టిన యూదులు. పౌలు ఎవరంటే యూదులు, హెబ్రీ భాష మాట్లాడేవాడు, హెబ్రీ సంతానంలో పుట్టిన యూదులను. అయితే ఈ పట్టణంలో యెరూషలేములో గమాలీయేలు అనే పాత్ర యొక్క పెరిగి అక్కడ పెరిగాడండి. కొంతమంది స్కూల్లో పెరుగుతారు, హాస్టల్లో పెరుగుతారు, కానీ పౌలు గమాలీయేలు పాదాల పెరిగాడంట. అంటే ఎంత ఉన్నతమైన భక్తి కలిగినవాడు, ధర్మశాస్త్రంలో నిష్ట కలిగినవాడు, ధర్మశాస్త్రం ప్రవీణం కలిగినవాడు. అలాంటి గమాలీయేలు పాదాలు పెరిగి మన పిల్లల ధర్మశాస్త్ర సంబంధులకు నిశ్చయంగా శిక్షకుని ఎంత నేర్చుకున్నాడు అంటే ధర్మశాస్త్రం పూర్తిగా సంపూర్ణంగా నేర్చుకున్నవాడు పౌలు. ధర్మశాస్త్రం గురించి ఎవరు ఇచ్చినా ఎవరు రాకపోయినా పౌలు పూర్తిగా నేర్చుకున్నాడు. ఎక్కడ నేర్చుకున్నాడంటే గమాలీయేలు పాదం దగ్గర విద్య నేర్చుకున్నవాడు. అంటే గమాలీయేలు ధర్మశాస్త్రానికి బోధకుడు, బోధించేవాడు, శిక్షకున్నాయి. మీరందరూ నేడు ఉన్న ప్రకారము దేవుని గురించి ఆసక్తి ఉంది. దేవుని గురించిన ఆసక్తి, చాలా ఆసక్తి. మనకు ఆసక్తి ఉండాలి. చాలా మందిలో ఆరాధనలు అవడానికి ఆసక్తి ఉండదు. 6 గంటలకు ఆరాధన అన్నాం. 6 గంటలకు ఆరాధన అంటే కనీసం మనం ఎన్ని గంటలు ఉండాలి? 7 గంటలకు ఉండాలా?
దేవుడిని ఆరాధించడమే. దేవుడిని ఆరాధించడం అంటే ఏదో కూర్చుని సోదరులు 4 పాటలు పడతారు. 4 పాటలు పడిన తర్వాత సోదరులు వచ్చి వాక్యం చెప్తారు. తర్వాత ఏమో మన ప్రభు వాళ్ళు అందించబడుతుంది. ఆ తర్వాత మనం కూర్చుని తోటలు చేస్తాం. ఇది ఆరాధన. ఆరాధన అంటే యాజకులు చేయవలసిన కార్యం. యాజకులే చేయాలి. యాజకులు ఆరాధన చేయాలి. అన్నిటిలో ఆరాధన చేయడానికి వీలు ఉండదు, చేయకూడదు. ఆ యాజకులు ఏం చేయాలంటే మీ శరీరాలను తీసుకొచ్చి దేవుడికి బలర్పించాలి. ఇశ్రాయేలీయులు దేవుడి సన్నిధికి వెళ్ళినప్పుడు 7 కోడలను 7 పొట్టేలను 7 మేకలండి. ఆ నామం కొరకు అపోస్తులు ఏమి గొప్పవారో ఎంత గొప్పవారో ఇక్కడ ఒక విషయాన్ని నేర్చుకోవాలి. ఎవరైనా అవమానపరచుకోండి, మనం ఏం చేస్తాం? నన్ను అవమానపరిచారనుకోండి, ఎవరు పోతాం? కానీ అపోస్తులు మనకు నేర్పించిన పాఠం ఏంటంటే వారు అవమానం పొందిన దాన్ని గౌరవంగా స్వీకరించారు. ఇది మనిషికి సాధ్యం కాదు. ఇది సాధ్యం చేసుకోవాలి. ఏం చెప్పారు చూడండి, ఈ నామమును అవమానం పొందుటకు పాత్రలో ఎంచబడినందున ఆ అవమానం పొందితే సంతోషపడుతున్నాడు. అవమానిస్తే సుఖపడతాం. నన్ను అవమానించారు 100 మందిలో, సంఘంలో 100 మందిలో నా పేరు ఎత్తారు, నన్ను అవమానించారని మనసుంటే కోపడిపోయి ఉన్నదాన్ని నేర్చుకోదాం. అపోస్తుల దగ్గర మనం నేర్చుకోవాల్సిన సంగతి ఏంటంటే అవమానపరిచినప్పుడు ఏం చేశారంటే అవమానించినప్పుడు సంతోషించడం నేర్చుకోవాలి. నేను నేర్చుకున్న విషయం ఇది. నేను నేర్చుకుంటున్నాను విషయం. ఒకవేళ నన్ను ఎవరైనా అవమానించినా నేను సంతోషించాలనే విషయం నాకు గ్రంథం చెప్పింది, నాకు దేవుడే చెప్పాడు, దేవార్త చెప్పింది. నేను అలాగే సంతోషిస్తాను, నేను ఆనందిస్తాను. వాటిని చాలా చోట్ల చెప్తుంటాను. నేను అందరూ గౌరవించరు. వాటిని తెలియని వారు పెద్దోళ్ళు అవమానం వస్తుంటారు. నువ్వు చెప్తుంటే నేను ఏం చేసి వాటికి అవమానం వస్తుంది. అయినా 5 నిమిషాల నుంచి బాధ కలుగుతుంది. ఆ తర్వాత మనకి సరి చేసుకుంటారు. దేవా నేను ఆనందం, ఇక్కడ అవమానం జరిగిందంటే ఈ నామం హెచ్చించబడిందని దాని అర్థం. ఈ నామం హెచ్చించబడిందని దాని అర్థం. అందుచేత ఆ నామం కొరకు అవమానం పొందుటకు వాటిలో ఎంచుకుంటున్నా వారు సంతోషించు మహాసమేత నుండి మహాసభది సలహేటు సభకు మహాసమేత నుండి వెళ్ళిపోయిన తర్వాత అవమానం పొందారు. ఎక్కడికి ఫోన్ కూర్చోగలరా? ఎక్కడికి అర్థం లేదా? వెళ్ళిపోయారు. ప్రతి దినము మనం బుధవారంలో పట్టారు, శుక్రవారంలో పట్టారు, 4 3 2 వస్తున్నారు. ఎందుకంటే మనం మాటలు కూడా అపోస్తులు ఏమన్నా చూస్తారంట. ఒకసారి 5వ అధ్యాయము 29వ వచనం అందరూ చూడాలి. అపోస్తుల కార్యాలు 5:29వ వచనంలో అందరూ తీయాలని ఒకసారి అందరూ పేరును అపోస్తులను మనుషులు కాదు. మీరు ఎవరు లోపడాలి? లోపడతారా? లోపడితే ఏం కావాలి? లోపడితే బుధవారికి రావాలి, లోపడితే శుక్రవారికి రావాలి. లోపడతారా? చదువుతున్నా అంతే. చదువుతున్న మనకి బ్రెయిన్ లో ఉండాలి, హృదయంలో ఉండాలి. అది దేవుడు లోపడాలి అంతే. మనకి ఏం కాదు. అర్థం మాట మేము దేవుడికే లోపడవాలి కదా, దేవుడికి లోపడతాం. తర్వాత 32వ వచనం మేము దేవుడు తనకు విధేయులైన వారి గురించి పరిశుద్ధాత్మయు ఈ సంఘంలో సాక్షులమై ఉన్నామని చెప్పి. ఇప్పుడు సంఘంలో సాక్షులు ఎవరంటే ఎవరైనా దేవుని వాక్యం పెట్టినా వారి సాక్షులు. వారు చెప్పాలి వెళ్ళి ప్రతి దినము దేవాలయంలోనూ ఇంటింటను మానక బోధించు. పెద్ద విషయం. ప్రజలు ఏం చూపెట్టలేదంటే ఏసే క్రీస్తు అంటారు. ఏసే అంటారు అంటే అక్కడ ఆగిపోతారు. అపోస్తుల ప్రకటించింది ఏసే కాదు, ఏసే క్రీస్తు. 2వ అధ్యాయం
అపోస్తలుల కార్యాలు 2:36 చూడండి తీసుకొని, మీరు సిలువ వేసిన యేసునే, దేవుడు చేశాడంటే యేసునే దేవుడు ప్రభువుగాను, దేవుడు యేసుని ప్రభువుగా క్రీస్తుగా దేవుడే చేసే ఈ ప్రజల్లో ఏముందంటే ఎంత బాధ అయిపోతుందండి. యేసే మానవుడు, యేసు అంటే అంతవరకే, అంతేగాని యేసే క్రీస్తు అని అంటలేదు. అపోస్తలులు అదే ప్రకటించారంటండి. 5వ అధ్యాయంలో 47వ ప్రతిదినము దేవాలయంలోనూ ఇంటిలో మానగా ఏం బోధించారు, దేని గురించి బోధించారు, ఏసే క్రీస్తుని బోధించారంట. అంటే చాలా మంది ఏసే అనుకుంటారు, ఆయన మరి కుమారుడే అనుకుంటారు, కానీ క్రీస్తు అనుకోవట్లేదు. కానీ అపోస్తలులు అయితే ఏం చెప్తారంటే ఆ ఏసే క్రీస్తుని ప్రకటించుంది. అలాంటి దినాల్లో కొన్ని సందర్భాల్లో ఆరోగ్యం ఆ దినంలో సృష్టిలో సంఖ్య విస్తరించినప్పుడు అనుదిన పరిచర్యలో ఇక్కడ వెధవరాడు ఉన్నారంటే కొంతమంది భర్తలు చనిపోయిన బిడ్డలు ఉన్నారు. అందులో హెబ్రీలు ఉన్నారు, యూదులు ఉన్నారు, గ్రీక్ మాట్లాడేవారు ఉన్నారు, హెబ్రీ మాట్లాడేవారు ఉన్నారు. వీళ్ళ మధ్య చిన్న వివాదం ఏర్పడింది. భోజనం ఇంటికి అయిన తర్వాత భోజనం ఏర్పాటు చేశారు. భోజనం ఏర్పాటు చేస్తే ఈ భాష తేడా వల్ల కొంతమంది స్త్రీలను ఇబ్బంది కలిగించారట. గ్రీక్ భాష మాట్లాడే యూదులు చదువుకున్నారు హెబ్రీల మీద, అంటే యూదుల మీద ఎవరు చదువుకున్నారో. అప్పుడు 12 అపోస్తలుల శిష్యులను సమూహం పిలిచి, మేము దేవుని వాక్యం బోధించడం మానేసి మీకు ఆహారం పంచిపెట్టి ఎక్కువ కాదు, కనుక మీరు ఏం చేయాలంటే ఈ పరిచయం చేసేవాడిని కొంతమంది ఏర్పాటు చేసుకోండి, నేను ఏర్పాటు చేయను, మీరే ఏర్పాటు చేసుకోండి, సంఘాన్ని మొదలుపెట్టాడని చదువుతాం. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానంతోనూ నిండుకొని 7 మనుషులను మీలో ఏర్పరచుకోండి. మేము ఏర్పడతామట్లేదా, మీరు ఏర్పరచుకోండి. ఏది పోగొట్టాలి, మంచోడు దేవుడి చేత ఆ ఆత్మ చేయగలుగుతాను ఉండని సంఘంలో అనుకున్నారంటండి. అలాగా 7 ఏర్పాటు చేసుకున్నారు. సమయమైంది. దేవుడి చనిపోయింది. 6వ అధ్యాయాన్ని పూర్తిగా వచ్చే ఆదివారాన్ని 15 వచనాలు ఉన్నాయి. 15 వచనాలు వివరించుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఎంతవరకు 5 అధ్యాయాలు కంప్లీట్ చేసాం. 5 అధ్యాయాలు కూడా